హలో గైస్, వెల్కమ్ టు ది శరత్ మల్టీవర్స్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఎల్జీ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ అనేది అన్బాక్సింగ్ అండ్ ఫిట్టింగ్ డీటెయిల్స్ చూద్దాము. సో మీకు లాస్ట్ వీడియో చూపెట్టాను కదా గైస్, ఎల్జీ యొక్క స్ప్లిట్ ఏసీ గురించి వెళ్ళి బాక్స్ అనేది చూపెట్టాను కదా. సో దాని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫిట్టింగ్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇన్స్టాలేషన్ వాళ్ళైతే వచ్చి ఫిట్ చేయడం జరిగింది. సో దాని గురించి మీకు వీడియో తీస్తూ బ్యాక్గ్రౌండ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను గైస్. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్రతి డౌట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇదే గైస్ ఏసీ మనకి ఇన్స్టాల్ చేయబోయేది. ఇది వచ్చేసి మనకి ఎల్జీ కంపెనీ అండ్ దీని యొక్క కెపాసిటీ వచ్చేసి మనకు 1.5 టన్ అన్నట్టు. సో ఇక్కడ 3 స్టార్ రేటింగ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది మనకు పైది వచ్చేసి ఇండోర్ యూనిట్, ఇది వచ్చేసి అవుట్డోర్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏసీకి సంబంధించిన ఫుల్ ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఇది వచ్చేసి ఎల్జీ కంపెనీ గైస్. టైప్ వచ్చేసి వాల్ మౌంటెడ్ అండ్ డ్యూయల్ ఇన్వర్టర్ సిస్టమ్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ 3 స్టార్ రేటింగ్ గైస్ ఇది వచ్చేసి. నెక్స్ట్ ఫైన్ వన్ కన్వర్టబుల్ ఏసీ అన్నట్టు. ఏసీ కెపాసిటీ వచ్చేసి 1.5 టన్. రిఫ్రిజిరెంట్ వచ్చేసి R32. ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో వచ్చేసి 4.73. ఇండోర్ యూనిట్ యొక్క సౌండ్ వచ్చేసి 31 డెసిబుల్స్. నెక్స్ట్ కండెన్సర్ డీటెయిల్స్ చూసినట్టయితే గైస్ 100% హై గ్రూడ్ కాపర్ ట్యూబ్స్, ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ అండ్ ఫిన్స్కి కూడా ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ అనేది ఉంది. టెక్నాలజీ వచ్చేసి ఆటో క్లీన్ టెక్నాలజీ అనేది ఉంది మనకి ఇందులో. సో ఈ ఓషన్ బ్లాక్ టెక్నాలజీ అనేది మనకు జనరల్గా సీషోర్ ఏరియాస్లో ఉన్న వారికి బెనిఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ వారంటీ డీటెయిల్స్ చూసినట్టయితే కంప్రెసర్ వారంటీ వచ్చేసి 10 ఇయర్స్, పీసీబీ వారంటీ వచ్చేసి 5 ఇయర్స్, కాంప్రిహెన్సివ్ వారంటీ అంటే హోల్ యూనిట్కి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. గ్యాస్ వారంటీ వచ్చేసి 2 ఇయర్స్. కంపెనీ తరపున 2 ఫ్రీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే ముందుగా ఇండోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేస్తాము, తర్వాత అవుట్డోర్ యూనిట్కి కనెక్షన్ ఇస్తాము. సో ఈ యొక్క ఇండోర్ యూనిట్ మీద ఒక రేక్ లాంటి ప్లేట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇన్స్టాలేషన్ ప్లేట్ అంటారు. సో ఇండోర్ యూనిట్ సెంటర్లో వచ్చే విధంగా టేప్తోని మార్కింగ్ చేసుకుంటారు ఈ ప్లేట్ పైన. నెక్స్ట్ ఈ ప్లేట్ అనేది గోడకు డ్రిల్లింగ్ చేసి ఫిక్స్ చేసి ఇండోర్ యూనిట్ అనేది హ్యాంగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ యొక్క ఇన్స్టాలేషన్ ప్లేట్ అనేది వాల్ మీద పెట్టేసుకొని స్పిరిట్ లెవెల్తో లెవెల్ చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకుంటారు. తర్వాత వచ్చేసి డ్రిల్లింగ్తోని హోల్స్ వేసేసి ఈ కవర్ ప్లేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఫిట్టింగ్ చేశాక కూడా స్పిరిట్ లెవెల్తోని చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏ కొంచెం డిఫ్లెక్షన్ ఉన్నా కానీ వాటర్ అనేది ఇండోర్ యూనిట్ నుండి మన ఇంట్లోనే పడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోల్ వేసుకోవడం జరుగుతుంది గైస్. హోల్ వేసుకున్నాక హోల్ నుండి ఇండోర్ యూనిట్కి సంబంధించిన కాపర్ పైప్స్ను వాటర్ అవుట్లెట్ అనేది అవుట్డోర్ యూనిట్కి పంపించడం జరుగుతుంది. అందుకోసమే ఈ హోల్ వేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించినట్టయితే గైస్ నేను ఇందాక చెప్పాను కదా మీకు వాటర్ అవుట్లెట్ ఉన్న కాపర్ పైప్స్ అనేవి అవుట్డోర్ యూనిట్కి ఈ 3 ఈ విధంగా కలిపేసి మనకు కరెంట్ ప్లాస్టర్తోని దగ్గరికి ప్లాస్టర్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇండోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ హోల్ నుండి వైర్ అనేది బయటికి పంపడం జరుగుతుంది, చూసారు కదా. ఈ వైర్ వచ్చేసి మనకు అవుట్డోర్ యూనిట్లో ఉన్న పీసీబీకి కనెక్షన్ ఇవ్వాలి గైస్. అదేవిధంగా ఈ వాటర్ అవుట్లెట్ ఉన్న కాపర్ ట్యూబ్స్ అనేది కూడా ఈ హోల్ నుండి బయటికి ఫిక్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద వేలాడుతున్న వైర్ వచ్చేసి ఇండోర్ యూనిట్కి పవర్ సప్లై అన్నట్టు గైస్. సో ఈ విధంగా సింపుల్గా ఇండోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేసి జస్ట్ హ్యాంగ్ చేయడమే ఇన్స్టాలేషన్ ప్లేట్కి. సో సింపుల్ గైస్ అయిపోయింది, ఏసీ కూడా హ్యాంగ్ అయిపోయింది, చూసారు కదా. జస్ట్ మన ఫోటో ఫ్రేమ్ హ్యాంగ్ చేసినట్టుగానే ఇండోర్ యూనిట్ని హ్యాంగ్ చేయడం అంతే. ఇక్కడ ఇప్పుడు ఏదైతే వైర్ చూస్తున్నారో ఇదే వైర్ వచ్చేసి మనకు పవర్ సప్లై ఇన్పుట్ అన్నట్టు గైస్. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా ఏసీ స్విచ్ సాకెట్ అనేది, ఈ వైర్కే మనము ఆ ప్లగ్ అనేది కనెక్షన్ ఇస్తాము. సో చూసారు కదా గైస్, ఈ విధంగా ఇండోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ వైర్ అనేది సప్లై ఇవ్వాలి. అంతకన్నా ముందు మనం అవుట్డోర్ యూనిట్కి కనెక్షన్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో ఇదే ప్లేస్లో మనం అవుట్డోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేస్తున్నాం గైస్. సో దానికి సంబంధించిన పీసీబీ వైర్స్ ఏవైతే మనం ఇప్పుడు హోల్లో నుంచి ఇన్సర్ట్ చేసామో ఇవి బయట పక్క అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము అవుట్డోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేస్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా అవుట్డోర్ యూనిట్ తీసుకొస్తున్నారు. ఈ అవుట్డోర్ యూనిట్కి కనెక్షన్స్ అనేవి ఇవ్వాలి. సో గైస్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కాపర్ ట్యూబ్స్ దగ్గర మనకు టెఫ్లాన్ టేప్ అనేది వేస్తున్నారు గైస్ ఇక్కడ. సో టెఫ్లాన్ టేప్ వేసినట్టయితే మనకు గ్యాస్ అనేది లీక్ అవ్వదు.
గ్యాస్ ఇక్కడ చూసినట్టయితే ఇవి బ్లాక్ కలర్ పైప్స్ కనబడుతున్నాయి కదా, వీటిని కాపర్ ట్యూబ్స్ అంటారు. ఏవైతే ఇండోర్ నుండి అవుట్డోర్ యూనిట్ వరకు కనెక్షన్ ఇచ్చే పైప్స్ అన్నట్టు ఇవి వచ్చేసి డిఫాల్ట్గా 3 మీటర్స్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ ఎక్స్ట్రా లెంత్ కావాలి అంటే మనము ఎక్స్ట్రా మనీ అనేది పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు కాపర్ ట్యూబ్ అనేది కనెక్షన్ ఇస్తున్నారు. ఇందాక మనకు టెఫ్లాన్ టేప్ వేసుకున్నారు కదా, సో దాని దగ్గర ఈ కాపర్ ట్యూబ్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. సో గైస్ ఇక్కడ కాపర్ పైప్ కనెక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పీసీబీ కనెక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఈ యొక్క కనెక్షన్స్ ఇచ్చినట్టయితే మనకు పూర్తిగా అయిపోయినట్టే ఇన్స్టాలేషన్. సో ఇందులో వీడియో తీయడానికి కంఫర్టబుల్గా లేదు గైస్. సో ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది. మీకు మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డీటెయిల్గా. సో గైస్ ప్లేస్ కంజెస్టెడ్ ఉండడం వల్ల వీడియో అనేది తీయలేకపోయాను. సో వాళ్ళైతే ఇన్స్టాలేషన్ చేసి ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. మీకు ఇప్పుడు ఈ పీసీబీ కనెక్షన్స్ అండ్ కాపర్ పైప్స్ యొక్క కనెక్షన్స్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ ఒక సింగిల్ స్క్రూ అనేది ఉంటుంది గైస్. ఈ ఒక సింగిల్ స్క్రూ తీసినట్టయితే మనకి క్యాప్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 వైర్స్ అనేది కనెక్ట్ చేసి ఉంది. ఇదే మనకు పీసీబీ అంటారు. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే గైస్ ఇదే మనకు పీసీబీ బోర్డ్ అంటారు. సో ఇక్కడ కింద మీరు చూసినట్టయితే మనకు 4 రకాల వైర్స్ ఉన్నాయి. ఎల్లో, రెడ్, బ్లాక్, బ్రౌను. సో ఎల్లో వచ్చేసి ఎర్త్ అన్నట్టు గైస్, రెడ్ వచ్చేసి ఫేస్, బ్లాక్ వచ్చేసి న్యూట్రల్, బ్రౌన్ వచ్చేసి కంప్రెసర్ గైస్. సో మీరు పైన నోటేషన్స్ కూడా చూడొచ్చు గైస్. ఎల్ అంటే ఫేస్ అన్నట్టు, ఎన్ అంటే న్యూట్రల్ అన్నట్టు, సి అంటే కంప్రెసరు. సో ఈ 3 వైర్లు అనేది ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఎర్త్ వైర్ వచ్చేసి బోర్డుకు సపరేట్గా కనెక్షన్ ఇచ్చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు 2 కాపర్ ట్యూబ్స్ అనేవి ఉన్నాయి గైస్. అదేవిధంగా వైర్ అనేది కూడా ఉంది పీసీబీకి సంబంధించింది. సో అక్కడ హోల్ నుండి మనకు బయటికి ఇంత దూరం 3 మీటర్స్ పైప్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే ఫోల్డ్ చేసుకున్నాము. దీని నుంచి వెళ్ళి వైట్ కలర్ టేప్ ఉంది చూసారు కదా, ఈ టేప్ వచ్చేసి వినైల్ టేప్ అంటారు. అది చుట్టూ దీని మీద ప్లాస్టర్ లాగా వేసుకోవాలి. సో గైస్ మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకు 2 వాల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లిక్విడ్ సర్వీస్ వాల్ అంటారు, రెండోది వచ్చేసి గ్యాస్ సర్వీస్ వాల్ అంటారు. సో ఒకటి కంప్రెసర్కి ఇన్లెట్ అన్నట్టు, ఒకటి కండెన్సర్ అవుట్లెట్ అన్నట్టు. సో సింపుల్గా చెప్పాలంటే కండెన్సర్ నుంచి వెళ్ళి అవుట్లెట్ వచ్చిన పైప్ అనేది మనకు ఎవాపరేటర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవాపరేటర్ అంటే ఇండోర్ యూనిట్ అన్నట్టు గైస్. సో కండెన్సర్ నుంచి వచ్చిన పైప్ అనేది ఎవాపరేటర్కి ఇన్లెట్గా వెళ్తుంది. మళ్ళీ ఎవాపరేటర్ నుంచి వచ్చిన అవుట్లెట్ పైప్ అనేది కంప్రెసర్కి ఇన్లెట్గా వెళ్తుంది. మనం ఈ యొక్క స్క్రూ రేంజ్తోని హెక్సాగోనల్ నట్ అనేది విప్పుకోవాలి గైస్. ఇక్కడ మీకు ఈ నట్ విప్పాక ఒక హోల్ కనపడుతుంది కదా గైస్, ఈ హోల్లో మనము హెక్సాగోనల్ ఎల్ఎన్ కీస్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. సో పూర్తిగా కాపర్ పైప్స్ అనేది ఫిట్టింగ్ అయిపోయాక ఆ ఎల్ఎన్ కీస్తో గ్యాస్ అనేది రిలీజ్ చేసుకోవాలి. సో గైస్ చూసారు కదా అవుట్డోర్ యూనిట్కి సంబంధించిన పూర్తి కనెక్షన్స్ చూపెట్టాను మీకు. పీసీబీ కనెక్షన్స్ అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే కాపర్ పైప్స్ యొక్క కనెక్షన్స్. అవుట్డోర్ యూనిట్లో కనెక్షన్స్ ఇంతే గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇండోర్ యూనిట్లో పవర్ సప్లై వైర్కి కనెక్షన్స్ ఇచ్చేసి ఏసీ అనేది రన్ చేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ఏసీ యొక్క పవర్ సప్లై వైర్స్ అనేది ఏసీ యొక్క ప్లగ్ పాయింట్కి కనెక్షన్ అనేది ఇస్తున్నారు. సో కనెక్షన్ అయితే ఇవ్వడం అయిపోయింది. సో ఇప్పుడు ఈ యొక్క ప్లగ్ అనేది మనం సాకెట్లో ఇన్సర్ట్ చేసి ఏసీ రన్ చేసి చూద్దాం గైస్. అక్కడ మనం ఎంసీబీ అనేది ఆన్ చేసుకున్నాం చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిమోట్ ఉంది. సో ఇప్పుడు పవర్ సప్లై ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ డిజిటల్ ఇండికేటర్ కూడా ఉంది గైస్. అండ్ అడిషనల్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే గైస్, ఇందులో మనము స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఈ యొక్క ఏసీని అయితే ఆపరేట్ చేయొచ్చు. అందుకు మనము యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుండి. సో గైస్ మనకు కూలింగ్ ఎయిర్ అయితే వస్తుంది అండ్ ఇందులో ఫ్యాన్ స్పీడ్ అనేది కూడా ఉంది. సో చూడండి F2, F3, F4 అండ్ F5. సో ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ అనేది వస్తుంది. సో గాలిని కూడా మీరు సౌండ్ రూపకంగా వినొచ్చు. సో చూసారు కదా గైస్, ఇది మనకు ఏసీ యొక్క పూర్తి ఇన్స్టాలేషన్ అండ్ సెటప్. అండ్ సో ప్రాక్టికల్గా కూడా ఏసీ ఆన్ చేసి చూపెట్టాను కదా. సో గైస్ చూసారు కదా, ఈ వీడియోలో మనము ఎల్జీ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ ఫిట్టింగ్ డీటెయిల్స్ అయితే చూసాము. సో ఇందులో మనకైతే ఇన్స్టాలేషన్ వాళ్ళు అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వీడియో అయితే కొంచెం తీయడానికి డిస్కంఫర్టబుల్గా ఉంది గైస్. సో అందుకోసమని మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తప్పకుండా మీ డౌట్స్కి అన్నిటికీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది గైస్. సో లాస్ట్లో వాళ్ళ యొక్క ఫిట్టింగ్ చేసేటప్పుడు గ్యాస్ నాబ్స్ రిలీజ్ చేసేటప్పుడు వీడియో అయితే తీయడం రాలేదు. సో అందుకోసమే స్పెషల్గా నేను పీసీబీ కనెక్షన్స్ అండ్ పైప్స్ దగ్గర జాయింట్స్ ఎలా ఇచ్చారు అంటే మన అవుట్డోర్ యూనిట్ కంప్రెసర్ దగ్గర ఆ కాపర్ పైప్స్ జాయింట్స్ కానీ మన పీసీబీ కనెక్షన్స్ కానీ అన్ని డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేర్ వర్క్స్.